ఇదిగో దేవా నాతో ఉన్నావు, నీకు స్తోత్రం అయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా, సినిమా చూస్తున్నా కూడా, సీరియల్ చూస్తున్నా కూడా నాతో ఎంత చక్కగా ఉన్నావు దేవా అని దేవుణ్ణి స్తుతించగలమా? చెప్పండి, స్తుతించలేం కదా. సినిమా దగ్గర, సినిమా హాల్లో దేవుని దగ్గర స్తుతించలేం కదా. ఇదిగో ఖాళీ కూర్చొని కబుర్లు చెప్పుకునే చోట దేవా ఎంత మంచి దేవుడు అయ్యా, ఈ సమయంలో కూడా నాకు తోడున్నావయ్యా అని చెప్పగలమా? దేవుని స్తుతించగలమా? ముసలమ్మ ముచ్చట్లు మాని, వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు మాని దేవుని గురించి ప్రకటన చేయమని అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నాడు. ఏమండి, సరదాలుగా కాలక్షేపాలు గడిగే చోట దేవుడు నీతో సహవాసం చేయడు. దేవుని సహవాసం దొరికే చోట ఒకటి ఉంది, దేవునితో కలిసి నడిచే చోటు ఒకటి ఉంది, దేవునితో ఐక్యపరిచే చోటు ఒకటి ఉంది. అదే దేవుని మందిరము, దేవుని యొక్క నివాస స్థలము. దేవుని సన్నిధిలో ఆయన ఉంటాడు, తన ప్రజలకు తన యొక్క ఈవులను దయచేస్తాడు.